చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న మొన్న 2 రోజుల కిందట ఢిల్లీ పోయారు. అక్కడ కూడా ఆల్రెడీ కొంత సర్కిల్‌ని ఏర్పాటు చేసుకుర్రు. టికెట్ కన్ఫర్మ్ చేసుకుని యోచనలో ఢిల్లీ పోయారనేది విశ్వసనీయ సమాచారం. వాస్తవమేనా అది? నేను ఢిల్లీకి పోవడం అనేది పర్సనల్ వర్క్ మీద పోయినా. హ్మ్. నాకు మిత్రులు చాలామంది ఉన్నారు. నా సొంత మిత్రులు ఈరోజు మీరు చూసినట్టయితే మధ్యప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్, పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ అందరూ కూడా యువజన కాంగ్రెస్లో గతంలో మా టీంతో పనిచేసిన వాళ్ళే. నేను వాళ్ళతో పాటు జనరల్ సెక్రటరీ ఉన్నా. కాబట్టి డెఫినెట్గా నాకు సర్కిల్ ఉంది. అందరు కూడా ఈరోజు అటు గోవా పీసీసీ కానీ అందరూ కూడా ఏంటంటే కిరణ్కి టికెట్ రావాలి, చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు అనేది ఒక లైన్ నడుస్తుంది. వాళ్ళందరూ కూడా నాకు రావాలని కోరుకుంటారు మిత్రులు. ఓకే. ఒకవేళ టికెట్ రాకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకునికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేస్తారా, మద్దతు ఉంటారా? 100% నేను టికెట్ అడుగుతున్నా. ఎందుకంటే నేను మెరిట్ బేసిస్ మీద అడుగుతున్నా. అధిష్టానానికి నాకంటే మంచి క్యాండిడేట్ దొరికి, నాకంటే మంచిగా ఎన్నిక చేసుకోగలుగుతాడు, కిరణ్ రెడ్డి కంటే ఎక్కువ కేపబుల్ ఉన్న క్యాండిడేట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళతో పనిచేస్తాను. ఓకే. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడిగిన వాళ్ళందరికీ టికెట్లు రావు, ఒక్కరికే వస్తుంది. మిగతా వాళ్ళందరం కలిసి పని చేసుకోవాలి. ఏమనిపిస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ అనౌన్స్మెంటే కాలేదు, మీరు ఆశాభావాల లిస్ట్లో ఉన్నారు. ఇప్పటికే మేము ఇప్పుడు మా ముందే చూసినాం, కొంతమంది భువనగిరి పార్లమెంట్ నుంచి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు, మీరు రావాలన్నట్టుగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? చాలామందికి ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంది నా మీద, అంటే పాజిటివ్ ఆలోచన ఉంది. ప్లస్ నాయకులకు కార్యకర్తలకు కూడా జనం అనే ఓటర్లు లాస్ట్ మినిట్లో వస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చేటోళ్ళు అంతా కాంగ్రెస్ కార్యకర్తలు. గాంధీ భవన్కి వచ్చేటోళ్ళు జనం రారు, కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక కొత్త నాయకత్వం. గతంలో నల్గొండలో పురుషోత్తం రెడ్డి గారు, చెక్లం శ్రీనివాసరావు గారు వీళ్ళు ఉండేది. వాళ్ళ తర్వాత కొత్త నాయకులు వచ్చారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ ముగ్గురు ఒకప్పుడు నల్గొండకు. తర్వాత కోమటిరెడ్డి గారు కూడా నా లెక్క మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆయనకు కూడా వాళ్ళు అవకాశాలు ఇస్తేనే ఆయన నాయకుడు అయ్యిండు. ఎవరికి ఎవరు అవకాశాలు ఇవ్వకుండా తొక్కితే ఎట్లా లీడర్లు అవుతారు? ఎట్లా కాంగ్రెస్ పార్టీ బతుకుద్ది? కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కొత్త నాయకత్వాన్ని చామల కిరణ్ రెడ్డి కూడా ఎంకరేజ్ చేయాలి. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూలను రేపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు రేపు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయకపోతే పార్టీ 10 ఏళ్ళ తర్వాత భూస్థాపితం అవుతుంది. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ గారు ఒక బొమ్మకు ఏదో ఒక రూపాయి చుక్కకు బొమ్మ పోలిసి ఎట్లుంటుందో అట్లా మంచి చెడు రెండు ఉంటాయి. కిరణ్ కుమార్ గారి గురించి పాజిటివ్ చెప్తున్నారు, నెగిటివ్ కూడా కొంత వైరల్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల వేళనే ఓన్లీ కాన్స్టిట్యున్సీలు సందర్శిస్తూ ఉన్నారు, ఇంతకుముందు పట్టించుకోలేరు అనేటువంటి ఆ ప్రాసెస్ను కూడా జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి నేను చెప్తా, నేను గతంలో 5 సార్లు ఎంపీని కాదు, 4 సార్లు ఎమ్మెల్యేని కాదు. ప్రజలు నేను గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయకుండా తప్పించుకోలేదు. ఓకే. నేను నా మీద కామెంట్ చేసే వాళ్ళు ఒకసారి నా ఫేస్బుక్ ఐడి, నా ట్విట్టర్ ఐడి అంటే ఎక్స్, ఇప్పుడు నా ఇన్స్టా ఐడీలలో పోయి గత 5 ఏళ్లలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో చూడమని చెప్పండి. ఓకే. ఇది ఒక డేటా ఉంటుంది. 5 ఏళ్లలో చామల కిరణ్ కుమార్ రెడ్డి లాఠీ చార్జ్ ఎందుకైంది, ఎక్కడ గవర్నర్ బంగ్లా దగ్గర, దళిత దండోరా ఎవరు చేసిర్రు గతంలో, పోతే జంగ్ సైరన్ లాంటి ప్రోగ్రాంలు, మ్యాసివ్ ప్రోగ్రామ్స్, గజ్వేల్ లాంటి సభలు ఎవరు, అంటే అన్ని ఫోటోలు ఉంటాయి అందులో. నేను ప్రోగ్రామ్ అటెండ్ అయింది, ప్రోగ్రామ్ మేనేజ్ చేసింది అవన్నీ. సో నేను ఒక్కటే చెప్తున్నా, మాట్లాడే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రాక్ రికార్డ్ చూడమంటారు. 2007లో ఎన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నా, 2010లో ఎక్కడున్నా, 2015లో ఎక్కడున్నా, 2016లో ఎక్కడున్నా, లాస్ట్ ఎన్నికలలో ఏడున్నా, అసెంబ్లీ ఎన్నికలలో ఏ కాన్స్టిట్యున్సీలో నేను పనిచేసిన. ఓకే. అంటే మాట్లాడటం చాలా ఈజీ, ఎందుకంటే ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కానీ ఒక భవిష్యత్తుతో ఆడుకోవడం తప్పు. సగం తెలివితేటలతోటి ఏదో వాళ్ళకి సొంత ఆలోచనతోటి ఎవరో ప్రొవోక్ చేస్తుర్రు అని చెప్పి ఎవరో మాట్లాడియమ్మంటే మాట్లాడటం ఇవన్నీ తప్పు అంటున్నాను. కిరణ్ కుమార్ ని నేను 90% అందరినీ కలుపుకొని వాళ్ళని చూస్తున్నా. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం గొప్పోడు కాదు. నేను వాళ్ళ ఇప్పుడు ఆ కామెంట్ పెట్టేటోళ్ళ లెక్కనే నేను ఒక కార్యకర్తనే. నేను వాళ్ళు అన్నట్టు నేను 7 నియోజకవర్గాలలో లీడర్ వేయాలంటే గతంలో నేను ఏదో ఒకటి ఎన్నిక అయ్యి ఉండాలి. రైట్, ఎంపీగానో లేకపోతే ఒక కొత్త నాయకుడు వస్తాడు. కొత్త నాయకుడు అంటే ఒక మనిషే కదా, వ్యవస్థ కాదు కదా. నిజంగా నేను ఒకసారి ఎంపీ అయితే 7 నియోజకవర్గాలు తిరగలేదని చెప్పి ఓడగొట్టండి. నేను ఇప్పటి మటుకు ఎన్నికనే చేయను. ఎన్ని లక్షల కోట్లు పెట్టి వాళ్ళకు రోడ్లు వేయించాలి, బిల్డింగ్లు కట్టాలి, హాస్పిటల్ చేయాలి. నాకు ఉన్న దాంట్లో నాకున్న నాకున్న వ్యవస్థలో నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది లక్షల మందికి చేయలేము.